హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిందూపూర్ టుడే ఛానల్. సో ఈరోజు మనం అనమాట కోట హిందూపూర్ ఇక్కడ 51 సంవత్సరాలను కంప్లీట్ చేసుకుని 52 ఇయర్స్లకి అడుగుపెట్టిన మన విద్యా గణపతి సేవా సమితి దగ్గర వచ్చినాం. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు? నా పేరు పాండురంగరావు అని, మాది హిందూపురమే. విద్యా గణపతి సేవా సమితి గురించి చెప్పాలంటే 1973వ సంవత్సరంలో ఫస్ట్ టైం ఇక్కడ ఒక మట్టి గణపతిని చేసి ఇక్కడ పూజ స్టార్ట్ చేయడానికి 1973లో ప్రారంభించారు. అలాగే అప్పటి నుంచి ఇప్పటిదాకా 52 సంవత్సరాలుగా నిరవధికంగా మధ్యలో బ్రేక్ లేకుండా ఇప్పటి వరకు ఈ పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఇది ఎన్నో ఇయర్? ఇది 52వ సంవత్సరం. మీరు ఫస్ట్ పెట్టిన హైట్ ఏంటి? అప్పుడు ఎలాంటి వినాయకుడు పెట్టారు? ఫస్ట్ అప్పటికి ఇప్పటికీ మట్టి వినాయకులే. అప్పుడు 5 అడుగులు 6 అడుగులు, అప్పటికి అదే ఎక్కువ. 5 అడుగులు 6 అడుగుల నుంచి స్టార్ట్ చేసినాము. అప్పుడు ఈరోజు 12-14 అడుగుల దాకా ఈరోజు వచ్చినాము. సో అప్పటి నుంచి మట్టి వినాయకుడినే పూజిస్తున్నారు అనమాట. అవును. మట్టి వినాయకులు తప్పితే వేరే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ వేరే దీంతో కానీ ఎప్పుడూ చేయలే. సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా నిత్య పూజ కైంకర్యాలన్నీ నడిపించుకుంటూ వస్తున్నాం. సో మన హిందూపులో ఈ నిమజ్జనం ఎప్పుడు జరుగుతుంది ఏంటంటే చెప్తారా? ఈ ప్రతి సంవత్సరము 7వ రోజు నిమజ్జనం చేయడం ఆనవాయితీ హిందూపురంలో. కానీ ఈ సంవత్సరము మంగళవారం వచ్చింది అని 7వ రోజు. మంగళవారం దేవుణ్ణి కదిలించకూడదు, అదొక అశుభంగా చూస్తారు. కాబట్టి మంగళవారం కాకుండా బుధవారం నెక్స్ట్ బేసి సంఖ్యలోనే 9వ రోజు నిమజ్జనం చేయడానికి అందరూ నిర్ణయించారు. గురువారం రోజు. ఆ గురువారం రోజు సామూహిక నిమజ్జనం జరుగుతుంది. అందులో మేము కూడా పాల్గొంటున్నాము. సరే, థ్యాంక్స్ అన్న. సో చూసారుగా 51 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 52 ఇయర్స్లో అడుగుపెట్టిన మన విద్యా గణపతి సేవా మండలికి అయితే సో ఆల్ ద బెస్ట్ చెప్దాం. ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుందాం.